1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ యాద్గిరి, ఫైనాన్షియల్ అడ్వైజర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఎన్నో వీడియోలు చేస్తూ వస్తున్నాం కదా, దాంట్లో భాగంగా ఇవాళ మరొక వినూత్నమైనటువంటి స్కీమ్ తీసుకొని మేము ముందుకు రావడం జరిగింది. ఆ స్కీమ్ గురించి తెలుసుకునే ముందు మనం ఒక 20 years బ్యాక్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుదాం. ఎందుకు అని అంటున్నానంటే, ఒక సింగిల్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం మాట్లాడబోతున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ల గురించి కూడా మాట్లాడబోతున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు పూర్వం ఎలా ఉన్నాయి, మధ్యలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో ఎలా కాబోతున్నాయి, వీటి గురించి తెలుసుకుంటూ మనం వీడియోలోకి వెళ్దాం. ఒకసారి మనం ఆ పూర్వం ఎలా ఉన్నాయో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ల గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, 20 సంవత్సరాల క్రితం మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నాయండి? మామూలుగా 12.5% నుంచి 13% ఇచ్చేవారు అప్పట్లో. ఎప్పుడు 2004-05 ఆ ప్రాంతంలో ఏదైతుందో 12.5 నుంచి 13% వరకు కొన్ని బ్యాంక్స్ ఆఫర్ చేసేవి. అదే 10 years బ్యాక్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు 20 years బ్యాక్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాయి. 10 years బ్యాక్లో అంటే 2015 and 16 ఆ ప్రాంతంలో మనకు 9.5%కి వచ్చేసాయండి. అంటే వేరియేషన్ మనకు ఒక 3% కనపడుతుంది. ఇక్కడ 13% అనుకున్నా కూడా మనకు 3.5% అవుతుంది. ఇక్కడ మనకు 3% వేరియేషన్ వేసుకున్నట్టయితే 10 years బ్యాక్లో మనకు 9.5% ఉందండి. అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడేమున్నాయి, ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నడుస్తుంది అని అంటే 6.5%, 6.5%, మ్యాక్సిమం 7% ఇస్తున్నారు. అంటే ఈ వేరియేషన్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 3%, ఇక్కడ నుంచి ఇక్కడికి 3%. రేపు రాబోయే 10 సంవత్సరాల్లో ఎక్కడికి వెళ్ళబోతుంది, రాబోయే 10 సంవత్సరాల్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడికి వెళ్తాయి అంటే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడన్నా పెరిగిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయండి. కానీ గ్రాడ్యువల్గా మనం చూసినట్టయితే, దాని యొక్క చరిత్ర చూసినట్టయితే గ్రాడ్యువల్గా డౌన్ అవుతూ వస్తున్నాయి. ఎందుకు డౌన్ అవుతున్నాయండి అంటే, మన యొక్క కంట్రీ ఎప్పుడైతే డెవలప్ అవుతున్న కంట్రీ అంటే డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్ కంట్రీగా మారబోతుందో అప్పుడు ఇంకా టోటల్గా డ్రాస్టిక్గా మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేవి తగ్గిపోతాయండి. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో రేపొద్దున ఇవి ఇక్కడ గ్యారంటీడ్ అంటే గ్యారంటీ కాదండి. రేపొద్దున మళ్ళీ వాటి యొక్క టర్మ్ ప్రకారంగా అవి తగ్గుతూ వస్తూ ఉంటాయి. అలాంటి ఈ సిచ్యువేషన్లో ఇవాళ జాబ్ గ్యారంటీస్ ఉన్నాయండి? ఎక్కడ జాబ్ గ్యారంటీ లేదు. అలాగని చెప్పి మనం ఎంతో గారభంగా పెంచి చదివించి పెద్దగా చేసి వాళ్ళకు ఒక హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చి అబ్రాడ్ పంపిస్తున్నాం. యూఎస్ఏ కావచ్చు, ఇంకెక్కడన్నా బయట విదేశాలకు పంపిస్తున్నాం. ఆ బయట విదేశాలలో ఎలా ఉంది పరిస్థితి? వాళ్ళ చాలా ఘోరంగా ఉంది. వాళ్ళ పరిస్థితి మనము వర్ణనాతీతంగా ఉంది. ఇలాంటి సందర్భంలో మనకు ఒక గ్యారంటీడ్ అమౌంట్ ఇస్తూ, గ్యారంటీడ్ సెక్యూరిటీ మనకు ఒక 100 years వరకు ప్రొవిజన్ ఇస్తే ఎలా ఉంటుంది? ఒక లిమిటెడ్ టర్మ్ మనం వెయిట్ చేయగలిగితే, గ్యారంటీడ్ ప్రొవిజన్ మనకిస్తే అది ఏ రకంగా ఉంటుందండి? బాగుంటుంది కదా. అదే మరి ఆ స్కీమ్ గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. అదే మనకు ఏదైతే ఉందో ఎల్ఐసి ప్రవేశపెట్టినటువంటి ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం 883. ఇది ఆల్రెడీ మనకు ఎప్పుడు ప్రవేశపెట్టారండి? January 12th మనకు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఏంటండి, ఒకేసారి పేమెంట్ చేస్తాం. ఇది ఎలాంటి మార్కెట్కి సంబంధం ఉండదండి, ఎలాంటి ఎల్ఐసి ప్రకటించే బోనస్లకు కూడా సంబంధం లేదు. ఇది గ్యారంటెడ్గా ఇవ్వాలనే మనం దీన్ని డిసైడ్ చేసి ఉంటుందండి. ఆ గ్యారంటెడ్ అమౌంట్తో మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున ఫ్యూచర్లో ఏం గ్యారంటీ లేకుండా అయిపోతున్నాయి. అలాంటి ఇవాళ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ 20 years బ్యాక్ ఎలా ఉన్నాయో, 10 years బ్యాక్ ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఎలా ఉన్నాయో, రేపు రాబోయే 10 yearsలో ఎలా ఉంటుందో చెప్పడానికి కష్టంగా ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఒక గ్యారంటీడ్ అనేటువంటి అమౌంట్ ద్వారా మనకు ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రొవిజన్ మనం సమకూర్చుకోగలిగితే, అంటే ఇదే మొత్తం మీ జీవితం అని చెప్పానండి. ఇందులో కొంత పోర్షన్ ఉంచుకోండి, తర్వాత ఇంకా కొన్ని పోర్షన్స్ వేరే రకంగా పెట్టండి. ఇన్వెస్ట్మెంట్ కొంత పెట్టండి, గ్యారంటీడ్ వాటిలో కొంత పెట్టండి, ఇంకా కొద్దిగా లిక్విడిటీలో ఏదైతే ఉంటుందో మీరు ఇంకా వేరే గోల్డ్స్ కావచ్చు ఇలాంటి వాటిల్లో కొంత పెట్టుకోండి, లేదా ఇంకా ల్యాండ్స్ అలాంటి వాటిలో మీకు ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఒకే దాంట్లో ఉండమని నేను చెప్పాను ఎప్పుడు కూడా. కాకపోతే ఒక సెగ్మెంట్ ఇందులో పెట్టండి. ఈ సెగ్మెంట్ యొక్క అమౌంట్ గ్యారంటీడ్ కదా.
మనం దీన్ని ఎక్కడ ఏదైనా కానీ ఇక్కడైతే గ్యారంటెడ్గా ఉంటుంది కాబట్టి దీనికి ఒక గ్యారంటెడ్ ప్రొవిజన్ అనేది మనం కల్పించాలి. అలా కల్పించడానికి కోసం ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ గ్యారంటెడ్ ఎడిషన్ లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఆప్షన్ ఉంది ఇక్కడ. తర్వాత హోల్ లైఫ్ ఏదైతే ఉంటుందో హోల్ లైఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ నాన్ లింక్డ్ నాన్ పవర్ అండ్ సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉండేటువంటి ఈ స్కీమ్లో ఏదైతే ఉంటుందో ఈ స్కీమ్లో మనకు ఎంత పర్సంటేజ్ వర్కౌట్ అవుతుందండి అని అంటే మనం తీసుకునే టర్మ్ను బట్టి వర్కౌట్ అవుతుందండి. ఇందులో ఏ పర్సంటేజ్లో వర్కౌట్ అవుతుంది అని అంటే ఇక్కడ చూడండి, 1 టైమ్ ఇన్వెస్ట్మెంట్, గ్యారంటెడ్ ఎవ్రీ ఇయర్, లైఫ్ టైమ్ ఇన్కమ్. ఏదైతే ఇక్కడ మనం ఒక 10 lakhs తీసుకున్నాం కాబట్టి 1 lakh లైఫ్ టైం ఇస్తామని చెప్తున్నాం. 10% నుంచి 18%. ఏంది ఆశ్చర్యంగా ఉందా? 12% నుంచి మనం 6%కి వచ్చి ఇక్కడ మీరు 10% నుంచి 18% చెప్తున్నారు. ఏంటి సార్ అంటున్నారా? ఎస్, అదే చెప్తున్నాను. 10% నుంచి 18% వర్కౌట్ అవుతుందండి. ఎట్లా వర్కౌట్ అవుతుందో మనం ఈ స్కీమ్లోకి వెళ్ళినాక చూద్దాం. గ్యారంటెడ్ ఫండ్ ఫర్ నామినీ కూడా మనం గ్యారంటెడ్ ఫండ్ కూడా ఇవ్వడానికి స్కోప్ ఉంది ఇందులో. దీంట్లో ఎలాగ ఉంటుంది అని అంటే ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 9,80,000 ఒకవేళ 10 lakhs పాలసీ తీసుకున్నట్టయితే 9,80,000 పేమెంట్ చేస్తాడు. 8 years అంటే 7 years కంప్లీట్ అయిపోయిన తర్వాత 8 years నుంచి ప్రతి సంవత్సరము అతనికి లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అదే ఇక్కడ 10.220%. అంటే మనం ఎంత పేమెంట్ చేశాం? 10 lakhs, ఇక్కడ 9,80,000 పే చేశాం. దాన్ని డివైడెడ్ బై ఇది కొడితే మనకి పర్సంటేజ్ వస్తుందండి. అలాగే ఇక్కడ చూడండి, అదే సేమ్ ఇక్కడ మనకు ఇంకొంచెం పెంచుకున్నట్టయితే ఒక 10 years వరకు వెళ్ళినట్టయితే 11.60% ఇక్కడ మనకు వర్కౌట్ అవుతుందండి. ఎలాగా? మనం 10 lakhs పాలసీ తీసుకున్నాం, 8,62,000 పేమెంట్ చేస్తున్నాం. ఇక్కడ ఆ అప్రోక్సిమేట్గా చూసినట్టయితే ఆ 11.6% మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా కొంచెం 12 years పెంచుకున్నట్టయితే 13.18%, 14 years పెంచుకున్నట్టయితే 14.88%, అదేవిధంగా 16 years తీసుకున్నట్టయితే 16.75%, తర్వాత 17 years తీసుకున్నట్టయితే 18.73% ఇక్కడ వర్కౌట్ అవుతుందండి. అది ఎలా వర్కౌట్ అవుతుందో మనం కిందకి వెళ్ళినాక ఇంకొక స్లైడ్ ఉంటుంది కింద లాస్ట్లో, దాంట్లో నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈయన ఒక ఏదైతే ఉంటుందో 17 years తీసుకున్నట్టయితే దీంట్లో 5,34,000 రూపీస్ పేమెంట్ చేస్తాడు. ఆయనకి 18th year నుంచి 1 lakh రూపీస్ తీసుకుంటాడు. నామినీకి 16,80,000 అనేటువంటి అమౌంట్ ఇక్కడ ఈయనకు సమకూర్చడం జరుగుతుంది. దీనికి ఎవరు ఎలిజిబుల్ అండి అంటే చిన్న పిల్లల నుంచి ఏదైతే 30 days నుంచి మనము దీంట్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఒక యంగ్ కపుల్స్ అప్పుడే పుట్టిన పిల్లోడి కోసం ప్లాన్ చేసినట్టయితే ఆ పిల్లోడి ఫ్యూచర్ మనం సెక్యూర్ చేయాలి అనుకుంటే ఇలాగ ఒకేసారి డబ్బులు పెట్టి వారికి ఫ్యూచర్ యొక్క సెక్యూర్ చేద్దాం అనుకునే వారి కోసం, అలాగ ప్రేమానురాగాలు పంచేటువంటి పేరెంట్స్ కోసం, అలా కాదు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మనవరాళ్ళ కోసం గ్రాండ్ చైల్డ్ గ్రాండ్ డాటర్స్ కోసం వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆ గిఫ్ట్ను కూడా ఈ రకంగా ఇచ్చినట్టయితే వాళ్ళు ఒక ఏదైతే ఉంటుందో మేజర్ అయినప్పటి నుంచి వాళ్ళకు ఒక ఈ ఫలాలు అందాలి అంటే ఆ ఫలాలు అందుతున్న క్రమంలో మనం ఉన్నా లేకపోయినా మనం గుర్తు చేసుకోవాలి అని అంటే ఈ స్కీమ్లో మన యొక్క పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే ఇందులో ఎంత వస్తుందని చెప్పడం కాదు, ఒక గ్యారంటెడ్ అమౌంట్ అనేది ఇస్తాం. ఇక్కడ గ్యారంటెడ్ సెక్యూర్డ్ ఉంటుంది. ఇవ్వాలనే దాన్ని మనం సెక్యూర్ చేసి పెట్టేస్తాం, లాకింగ్ చేసి పెట్టేస్తాం. కాబట్టి దానికోసం అలాంటి వారి ఈ స్కీమ్లో జాయిన్ అవ్వాలని నేను చెప్తున్నానండి. ఇందులో ఏంది మినిమం ఏజ్ వచ్చేసి 30 days అండి. మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ వచ్చేసి 65 years. అంటే 30 days నుంచి 65 years ఉన్న వారికి కూడా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా మినిమం ఏజ్ ఏదైతే ఉంటుందో 18 years కంప్లీట్ అయి ఉండాలండి. ఏదైతే వాళ్ళు రెగ్యులర్గా మనకు ఒక అమౌంట్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు 18 years ఉండాలి. అదేవిధంగా ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి సింగిల్ ఒకేసారి పేమెంట్ చేస్తాం. మన దగ్గర ఉన్న అమౌంట్ను ఒకేసారి పేమెంట్ చేస్తాం. ఫర్దర్గా ఫ్యూచర్ మనకి ఎలాంటి బాధరబందీలు లేకుండా వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాం. ఏజ్ ఎప్పుడు మెచ్యూరిటీ అవుతుందండి? 100 సంవత్సరాల వరకు అండి. అంటే ఒక 0 ఏజ్ బాబుకు మనం ప్రొవిజన్ కల్పించినట్టయితే 100 సంవత్సరాల వరకు మనకి ఇక్కడ ప్రొటెక్షన్ ఇస్తున్నారండి. ప్రొటెక్షన్తో పాటు మనకు డబ్బులు ఇస్తున్నారు, ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పాలసీ టర్మ్ ఏం చేసుకుంటామండి? 100 years మైనస్ వాళ్ళ యొక్క ఎవరైతే ఎంట్రీ అవుతారో వాళ్ళ ఏజ్ అండి. ఎంత 0 ఏజ్ అయితే 0 ఏజ్,
5 years 10 years అయితే 10 years అప్ టు 65 వరకు ఏ ఏజ్ ఉంటే ఆ ఏజ్ని మనం దీంట్లో తీసుకుంటామండి. అదేవిధంగా బేసిక్ సమ్ అష్యూర్డ్ ఇందులో ఎంత తీసుకుంటామండి, మినిమం 5 lakhs అండి, మినిమం 5 lakhs, మ్యాక్సిమం నో లిమిట్, ఎంతన్నా తీసుకోవచ్చు, ఎలాంటి అబ్జెక్షన్ లేదు, ఎంతన్నా తీసుకోవచ్చు, మీకుండే లిమిట్ని బట్టి మీ ఎలిజిబిలిటీ కండిషన్ బట్టి ఇస్తాం. ఇక్కడ వచ్చేటప్పటికి బేసిక్ సమ్ అష్యూర్డ్ మల్టిప్లై ఏం చేస్తున్నామండి ఇక్కడ అంటే ఏదైతే ఇక్కడ 5 lakhs నుంచి 24 lakhs వరకు 25,000 ఇస్తున్నాం. అదేవిధంగా 24,50,000 నుంచి మనకి ఇక్కడ 50,000 చొప్పున మనకు ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్ అనేది ఇందులో ఉందండి. దీంట్లో యూనిక్ ఫీచర్స్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, గ్యారంటెడ్గా మనకు ఒక అడిషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఇస్తారండి, అది గుర్తుపెట్టుకోండి. గ్యారంటెడ్ ఇన్కమ్ ఫర్ లైఫ్ లాంగ్ ఫర్ 18 to 100 years. ఒకవేళ చిన్న పిల్లల కోసం మనం ప్రొవిజన్ చేసినట్టయితే, ఒకవేళ 0 ఏజ్ వాళ్ళ కోసం చేసినట్టయితే 18 years నుంచి వాళ్ళకి అనేది ఈ ప్రొవిజన్ అనేది ఉంటుంది. లైఫ్ లాంగ్ గ్యారంటెడ్గా మనం ఒక అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా లైఫ్ లాంగ్ ఏదైతే ఉంటుందో గ్యారంటీ అడిషన్ పీరియడ్ ఇక్కడ నుంచి 7 years నుంచి 17 years వరకు ఉంటుందండి. ఇక్కడ 7 years నుంచి 17 years వరకు ఉంటుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి దాని ప్రకారంగా తీసుకోవచ్చు, ఏది ఎలిజిబుల్ ఉంటే దాని ప్రకారం. ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయండి, ఒకటి రెగ్యులర్ ఆప్షన్ ఉంది, ఇంకొకటి ఫ్లెక్సీ బెనిఫిట్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ ఫ్లెక్సీ బెనిఫిట్ రెగ్యులర్ ఆప్షన్స్ 2 కూడా స్లైడ్స్ ఉంటాయి, లాస్ట్లో నేను చెప్తాను ఆ స్లైడ్స్ గురించి, అది ఏ రకంగా మీకు ఇన్కమ్ ఎంత యూజ్ అమౌంట్ వస్తుంది అనేటువంటి దాంట్లో కూడా దాంట్లో చెప్పిస్తాను. అదర్ ఫీచర్స్కి వచ్చేటప్పటికి ఇందులో ఈడీడీవీ రైడర్ ఉందండి, యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ అండ్ టర్మ్ రైడర్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో లోన్ ఆప్షన్ ఉంది, సరెండర్ ఆప్షన్ అనేది ఈ పాలసీలో ఉందండి. గ్యారంటీడ్ ఎడిషన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నేను చెప్పాను కదండి ఇంతకుముందు చెప్పినట్టుగా, గ్యారంటీడ్ ఎడిషన్ పీరియడ్ 7 నుంచి 17 years కదా. ఒకవేళ 30 years బాబుకు ఒకవేళ మనం ప్లాన్ చేసినట్టయితే గ్యారంటీడ్ ఎడిషన్ పీరియడ్ వచ్చేసి 17 years అండి. 17 years వరకు పెట్టాల్సిందే. బాబు ఎప్పుడైతే మేజర్ అవుతాడో అప్పుడే దానికి హక్కుదారుడు అవుతాడు తీసుకోవడానికి. మైనర్కు డబ్బులు ఇవ్వం కాబట్టి మేజర్ అయ్యే వరకు ఇక్కడ మనకి ఇక్కడ ప్రొవిజన్ కల్పించారు. ఒకేసారి మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక 10 లక్షలు ఒకేసారి పెట్టేశాము, వాళ్ళకి ఒక 17 years కంప్లీట్ అయ్యి 18 years వచ్చాయి, 18 years నుంచి బాబు తీసుకోవచ్చు, గ్యారంటెడ్ అమౌంట్ అనేది తీసుకుంటూ ఉంటాడు. అదే 1 year బాబుకు 16 years, 2 years వాళ్ళకు వచ్చేసి మనకు 15 years, ఇట్లా టోటల్గా మనకు 10 years ఉండే 10 years బాబుకు ఒకవేళ మనం ప్రొవిజన్ చేసినట్టయితే మినిమం 7 years చేయాల్సి వస్తుందండి. మ్యాక్సిమం మీ ఇష్టం, దాన్ని ఎంత పెంచుకోవచ్చు. దీంట్లో ఈ గ్యారంటీడ్ ఎడిషన్ పీరియడ్లో మనకి గ్యారంటీడ్ అమౌంట్ కూడా మనకి ఇక్కడ అక్యుములేట్ చేయబడుతుందండి. దీంట్లో 40 rupees ఫర్ 1000 సమ్ అష్యూర్డ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. అంటే మనకు ఇక్కడ ఎంతైతే టర్మ్ ఉంటుందో ఆ టర్మ్ వరకు ఈ అమౌంట్ అనేది ఇక్కడ మనకు అక్యుములేట్ కావడం జరుగుతూ ఉంటుందండి. ఆప్షన్లు వచ్చేటప్పటికి ఇక్కడ చెప్పాను కదా ఇంతకుముందు నేను ఆప్షన్ 1 ఆప్షన్ 2 అని చెప్పాను. ఆప్షన్ 1 వచ్చేసి రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ అండి. అంటే ఎప్పుడైతే మనకు గ్యారంటీడ్ ఎడిషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోతుందో అక్కడ నుంచి మనకు రెగ్యులర్ ఫ్లో అనేది జరుగుతాం, ఇన్కమ్ అనేది మనకి ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ రెగ్యులర్ ఇన్కమ్ ఎప్పటి వరకు ఇస్తారండి, ఇది లైఫ్ లాంగ్, లేదా ఎప్పటి వరకు లైఫ్ ఉంటే అప్పటి వరకు, లేదా 100 years వరకు ఈ స్కీమ్లో ఉంటుంది. ఎంత అండి, సర్వైవల్ బెనిఫిట్ 10% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ పేయబుల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ పాలసీ ఇయర్ ఆఫ్టర్ గ్యారంటీడ్ ఎడిషన్ పీరియడ్ ఈజ్ ఓవర్. అంటే ఎప్పుడైతే గ్యారంటీడ్ పీరియడ్ అయిపోతుందో అక్కడ నుంచి ప్రతి సంవత్సరం 10% అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. డెత్ బెనిఫిట్ తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్ హైయర్ ఏదైతే ఉంటుందో దీంట్లో 1.25% చొప్పున దీంట్లో మనం తీసుకోవచ్చు అనమాట. ఏదైతే డెత్ బెనిఫిట్ కిందకి వచ్చేటప్పటికి అది అప్లికబుల్ అవుతుందండి. 1.25% చొప్పున మనకు దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. గ్యారంటీడ్ ఎడిషన్ పీరియడ్ వచ్చేసి 7 years నుంచి 7 years తీసుకున్నట్టయితే 8th year నుంచి మనకు అమౌంట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. 8 years తీసుకున్నట్టయితే 9th year నుంచి మనకు అమౌంట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. 9 years తీసుకుంటే 10 years, ఇట్లాగా మనం 17 years తీసుకుంటే 18th year నుంచి మనకు బెనిఫిట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ బెనిఫిట్ స్టార్టింగ్ అనమాట, గ్యారంటీడ్ అడిషన్ పీరియడ్ బెనిఫిట్ స్టార్టింగ్ పీరియడ్. ఇక్కడ 7 years తీసుకుంటే 8 years, 8 years తీసుకుంటే 9 years, ఇట్లాగా ఇది టోటల్గా 17 years తీసుకుంటే 18 years నుంచి మనకి గ్యారంటీడ్గా వచ్చేటువంటి అమౌంట్ గురించి ఇందులో రావడం జరుగుతూ ఉంటుందండి. ఇందులో ఇంకొకటి ఏంది, ఫ్లెక్సీ ఆప్షన్ అన్నాం కదా, ఫ్లెక్సీ ఇన్కమ్ ఆప్షన్. ఏంటి ఫ్లెక్సీ ఇన్కమ్ ఆప్షన్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 0 ఎన్నో పిల్లోడికి మనం ప్రొవిజన్ స్టార్ట్ చేశాం, 17 years వరకు మనకు ఎట్లాగో మనకు గ్యారంటీడ్ ఎడిషన్ పీరియడ్ ఉంది. 18th year నుంచి బాబుకు డబ్బులు ఇవ్వడం స్టార్ట్ అవుతుంది రెగ్యులర్ దాంట్లో. కానీ మనకు ఒక ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ను నాకు వద్దండి 18 years కూడా అక్కర్లేదండి, నా ఇష్టం ఉన్నప్పుడు తీసుకుంటానండి, నాకు అమౌంట్ అనేది నాకు అందులోనే ఉండాలి, నాకు అక్యుములేట్ అవ్వాలి అన్నట్టయితే దానికి మనం ఒక
ఫస్టే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారంగా ఆ 17 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 18th ఇయర్ నుంచి వచ్చే డబ్బులను ఆ రకమైనటువంటి ఫ్లెక్సీ దాంట్లకు ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ ఫ్లో అయిన అమౌంట్కు ఎవ్రీ ఇయర్ 10% బేసిక్ సమ్ అష్యూర్డ్ మీద ఇచ్చేటువంటి దానికి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారండి, 5.5% ఫర్ యానం కాంపౌండింగ్ ఇయర్లీ యాడ్ చేస్తారండి ఇంట్రెస్ట్. అంటే నాకు ఇప్పుడు అక్కర్లేదండి, నేను ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు తీసుకుంటాను అని అనేటువంటి ఆప్షన్ పెట్టుకున్నట్టయితే కంప్లీట్గా అయిపోయినప్పటి నుంచి అక్కడ ఆ అమౌంట్ అందులో అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఉన్న అమౌంట్కు పర్ యానం వచ్చేసి 5.5% చొప్పున మనకు ఇంట్రెస్ట్, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటారు. ఈ ఇచ్చే అమౌంట్ ఎప్పటిదాకా ఇస్తారండి, ఎప్పటిదాకా మన అమౌంట్ అందులో యాడ్ అవుతూ ఉంటుందో అప్పటిదాకా అమౌంట్ అనేది యాడ్ అవుతూ పోతూ ఉంటుంది. ఈ అమౌంట్ కూడా నేను ఒక స్లైడ్ ఉంది, అది చూపిస్తాను. ఎంత అమౌంట్ వస్తుందంటే అది మీకు చాలా అది మిరాకిల్ అట్లా ఉంటుంది. ఆ అమౌంట్ కూడా నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేటప్పటికి డెత్ బెనిఫిట్కి వచ్చేటప్పటికి హైయర్ ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఆర్ 1.25% ఆఫ్ టాబ్యులర్ ప్రీమియం సింగిల్ ప్రీమియం అని చెప్తున్నాం. అంటే దీంట్లో ఏది ఎక్కువైతే అది ఇస్తాం. ప్రీమియం ప్లస్ గ్యారంటీ ఎడిషన్ ప్లస్ అక్యుములేటెడ్ వాల్యూ ఆఫ్ సర్వైవల్ బెనిఫిట్స్ ఏదైతే ఉంటుందో వాటిని ఇవ్వడం, ఏదైతే ఇచ్చిన దానికి కాకుండా మిగిలిన దానికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది మనకు డెత్ దాంట్లోకి వచ్చేటప్పటికి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ ఒక 30 years పర్సన్ ఉన్నాడండి. ఇక్కడ సింగిల్ ప్రీమియం పేమెంట్ చేస్తున్నాడు. డిఫర్మెంట్ పీరియడ్ 7 years. తర్వాత ఇయర్లీ సర్వైవల్ బెనిఫిట్, తర్వాత ఎఫెక్టివ్ ఎస్బీ ఎంత పర్సంటేజ్ మనకు వర్కౌట్ అవుతుంది, ఫండ్ ఫర్ నామినీకి మనం ఎంత ఫండ్ ఇవ్వగలుగుతున్నాం. ఇది దీంట్లో ఉండదు. అంటే ఒక 30 years పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 years తీసుకుందాం. 7 years కంటే ఇక్కడ 9,80,700 రూపీస్ పేమెంట్ చేస్తున్నాడు. అంటే ఈయన 9,80,700 రూపీస్ పేమెంట్ చేసి 10 lakhs ఇక్కడ ఆయనకు ప్రొటెక్షన్ చేసుకున్నాడు. 10 lakhs అనేటువంటి కవరేజ్ కూడా తీసుకున్నాడు. దీంట్లో ఆయనకు ఎంత పర్సంటేజ్ అంటే 10.20% ఇక్కడ ఆయనకు పర్సంటేజ్ ఇక్కడ వర్కౌట్ అయింది. ఈయనకు నామినీకి ఎంత ఫండ్ ఇస్తున్నాడు అని అంటే 15,17,000 రూపీస్. ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగితే 7 years తర్వాత ఈయనకు ఎవ్రీ ఇయర్ లక్ష రూపాయలు వస్తాయి. అది వేరే విషయం. అది ఆయన ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు ఇస్తాం, లైఫ్ లాంగ్ ఇస్తాం. ఒక 30 years ఆయన 100 years వరకు అంటే 7 years తర్వాత అంటే ఇప్పుడు 30 years ఆయన 7 years 37 తర్వాత 38 years నుంచి ఆయన 100 years ఉంటే 100 years వరకు ఈ లక్ష ఇచ్చి ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగితే మళ్ళీ ఇక్కడ 15,17,000 రూపాయలు మళ్ళీ నామినీకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒకవేళ అలా కాకుండా ఇదే 30 years పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 17 years తీసుకుందాం. 17 years తీసుకున్నట్టయితే ఈ 17 years పెట్టుకున్నట్టయితే ఆయన కట్టే అమౌంట్ ఎంత అవుతుందండి, 5,34,650 రూపాయలు పేమెంట్ చేస్తాడు. ఎంత పాలసీ తీసుకున్నాడు ఆయన, 10 lakhs తీసుకున్నాడు. కానీ కట్టింది ఎంత, 5,34,650 రూపాయలు పేమెంట్ చేశాడు. ఆయనకు మళ్ళీ కంప్లీట్గా 17 years కంప్లీట్ అయినప్పటి నుంచి ఆయనకు 52 years నుంచి అమౌంట్ ఎవ్రీ ఇయర్ లక్ష రూపాయలు ఇస్తూ ఉంటారు. ఆయనకు ఎంత పర్సంటేజ్ వర్కౌట్ అవుతుందండి, 18.70% ఇక్కడ వర్కౌట్ అవుతుందండి. ఆయన ఫ్యామిలీకి ఎంత ఫండ్ ఇచ్చిపోతున్నాడు, 16,80,000 రూపీస్ ఆయన ఫ్యామిలీకి ఈ ఫండ్ ఇవ్వడం జరుగుతుందండి. కట్టింది ఎంత ఆయన, 5,34,000. ఆయన తీసుకుంటున్నది లక్ష తీసుకుంటున్నాడు. ఆయన ఏదైనా జరగడం జరిగితే 16,80,000 రూపీస్ నామినీకి ఇస్తాడు. యాక్సిడెంటల్గా ఏమైనా జరిగితే 1 more సమ్ అష్యూర్డ్ ఇంకొక 10 lakhs అదనంగా ఆయన ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. ఇదే కాదు, ఇంకొక 2 slides ఉన్నాయి. ఆ స్లైడ్స్ని కూడా మీకు చూపిస్తాను. ఏ రకంగా వర్కౌట్ అవుతుంది, ఏ రకంగా ఉంటుందనే దాని గురించి నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. ఆ స్లైడ్ చెప్పాను కదండి, ఆ స్లైడ్ చూద్దాం. ఇప్పుడు ఒకవేళ 0 age బాబుకు ఒకవేళ మనం ప్లాన్ చేసినట్టయితే, ఒకవేళ 10 lakhs పాలసీ మనం ఒకవేళ తీసుకున్నట్టయితే, రామ్ అనే బాబు 0 age, ఇయర్స్ వచ్చే 0 age, మనం ఒక 10 lakhs పాలసీకి మనం ప్లాన్ చేసాం. టర్మ్ వచ్చేసి 100 years ఉంటుంది. సెలెక్టెడ్ ఏదైతే ఉంటుందో గ్యారంటీడ్ ఎడిషన్ పీరియడ్ 17 years అండి. ఆ 17 years గాను మనం పేమెంట్ చేసేటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో, సింగిల్ ప్రీమియం పేమెంట్ చేస్తామండి. 5,29,000 రూపీస్ పేమెంట్ చేస్తాడు. అతను టోటల్గా అతనికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఏమున్నాయి, ఏ రకంగా వస్తుంది అనేటువంటి సమ్ అష్యూర్డ్ వచ్చేసి 10 lakhs. ఆయనకు గ్యారంటీడ్ ఎడిషన్ కింద వచ్చేసి 40 ఏదైతే ఉందో 40 రూపీస్ అన్నాం కదా, 4,000 ఫర్ 1 lakh అనుకున్నట్టయితే ఇట్లా వచ్చేటప్పటికి ఇక్కడ మనకు ఒక 10 lakhs తీసుకున్నాం కాబట్టి 40,000 into 17 = 6,80,000 రూపీస్ అండి. అదేవిధంగా లైఫ్ లాంగ్ ఇన్కమ్ వచ్చేసి 1 lakh చొప్పున ఇస్తూ ఉంటారు. ఎప్పటి నుంచి ఇస్తారని అంటే 18th year కంప్లీట్ 18 years ఎప్పుడైతే వస్తుందో, 17 కంప్లీట్ అయ్యి 18 years ఎప్పుడైతే వస్తాయో అక్కడ నుంచి బాబుకు సర్వైవల్ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. టోటల్గా 18 years నుంచి 100 years ఒకవేళ ఉన్నట్టయితే ఆ బాబుకి ఇచ్చేటువంటి సర్వైవల్ బెనిఫిట్స్ వచ్చేసి 82 lakhs అండి.
82 lakhs. అదేవిధంగా మెచ్యూరిటీ బెనిఫిట్ కింద వచ్చేటప్పటికి ఒకవేళ 100 సంవత్సరాలు ఉన్నట్టయితే 16,80,000 కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. బాబు పేమెంట్ చేసినటువంటి టోటల్ ప్రీమియం పేమెంట్ ఎంతండి? 5,29,000 రూపాయలు పేమెంట్ చేశాడు. ఆయన టోటల్ బెనిఫిట్స్ ఎంత తీసుకున్నాడు అని అంటే 98,80,000 రూపీస్ టోటల్ బెనిఫిట్ తీసుకున్నాడండి. ఆయన టోటల్గా ఇచ్చే బెనిఫిట్స్ అవే కాకుండా ప్లస్ ఈ బెనిఫిట్స్ని కూడా యాడ్ చేసినప్పుడు టోటల్గా 98,80,000 రూపీస్ అనేది ఆయన తీసుకున్నాడు. అంటే ఆయన ఒక 5,29,000 రూపాయలు ఒక జీరో ఏజ్ పర్సన్కి ఒకవేళ రెగ్యులర్ దాంట్లో మనం పేమెంట్ చేసినట్టయితే ఆయన రెగ్యులర్గా ఏదైతే ఇన్కమ్ తీసుకుంటాడో ఆఫ్టర్ ఏదైతే మెజారిటీ వచ్చినప్పుడు అయితే మైనర్ నుంచి మేజర్ అయినప్పటి నుంచి డబ్బులు ఎప్పుడైతే తీసుకుంటాడో ఒకవేళ 100 సంవత్సరాలు ఉన్నట్టయితే ఆయన కట్టిన 5,29,000 రూపాయలకు గాను 98,80,000 రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఏ రకంగా తీసుకుంటాడు? ఇక్కడ చూడండి, జీరో ఏజ్లో తీసుకున్నాడు, 5,29,000 పేమెంట్ చేశాడు. ఆయన కవరేజ్ వచ్చేసి 6,61,000 రూపాయలు నార్మల్ కవరేజ్ ఉంది. యాక్సిడెంటల్ కూడా అదే కవరేజ్ ఉంటుంది. ఈ రకంగా ఈయన పెట్టినటువంటి దీంట్లో ఆయనకు ఎప్పటి నుంచి అని అంటే 17 years కంప్లీట్గా అయిపోయినప్పటి నుంచి ఎప్పుడైతే 1 lakh చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ 1 lakh రూపీస్ ఎప్పటి వరకు ఇస్తారు అని అంటే ఆయన టోటల్గా 100 years వరకు ఈ అమౌంట్ ఇస్తూ ఉంటారండి. ఒకవేళ ఆయన వద్దు అనుకున్నాడు, ఈ అమౌంట్ 18 years అయిపోయింది, నాకు ఈ అమౌంట్ వద్దండి, నా ఇష్టం ఉన్నప్పుడు తీసుకుంటాను అని అనుకున్నట్టయితే అది ఫ్లెక్సీ ఆప్షన్లోకి వస్తుంది. ఆ ఫ్లెక్సీ ఆప్షన్లో ఒకవేళ ఫ్లెక్సీ ఆప్షన్లో తీసుకోవాలి అని అనుకుంటే ఏ రకంగా ఉంటుంది? ఒకవేళ ఇది చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఆయన 17 years వరకు పేమెంట్ అయిపోయింది. 17 years అయిపోయిన తర్వాత 18th year నుంచి ఆయనకు వచ్చేటువంటి 1,00,000 రూపాయలు అనేటువంటిది ఫ్లెక్సీ ఆప్షన్లో ఆయన పెట్టుబడి పెట్టి అందులోకి మార్చడం జరిగింది. ఈ 1,00,000 రూపాయలు తీసుకోవాలి, ఆయన ఇందులోకి వచ్చేసాయి. ఇందులోకి వచ్చిన తర్వాత ఆయనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు 75% తీసుకునే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈయనకి ఇందులోకి వచ్చిన తర్వాత ఎంబడే తీసుకోవాలనుకుంటే 75,000 తీసుకునే ఆప్షన్ ఇస్తారు. ఒక లెటర్ రాసి ఇస్తే చాలు, వాళ్ళు 75,000 రూపాయలు తీసుకునే ఆప్షన్ ఇస్తాం. నాకు వద్దండి ఈ డబ్బులు ఇప్పుడు అక్కర్లేదు అని అనుకున్నట్టయితే ఈ డబ్బులు కాస్త ఏమవుతున్నాయి, ఇక్కడ 1,00,000 రూపాయలు వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. దీనికి 5.5% చొప్పున యాడ్ అవుతుందని చెప్పాను కదా. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇంకొక 1,00,000 కూడా ఇక్కడ వస్తుంది. దీనికి 5.5% చొప్పున ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది. ఈ యాడ్ అయినటువంటి అమౌంట్ ఎంత యాడ్ అవుతుందండి అని అంటే టోటల్గా ఒకవేళ 100 సంవత్సరాలు మనం ఒకవేళ అనుకున్నట్టయితే ఆ బాబుకి ఎన్ని డబ్బులు యాడ్ అవుతాయో చూడండి ఒకసారి, మీరే చెప్పండి ఎంత అక్యుములేట్ అవుతుంది అతనికి అనేది. టోటల్గా అతనికి అక్యుములేట్ అయినటువంటి అమౌంట్ వచ్చేసి ఆయన కట్టినటువంటి 5,29,000 రూపాయలకు గాను 15,28,17,851 రూపాయలు అండి. ఏంటి నేను చెప్పేది కరెక్టేనా? 15,28,17,851 రూపాయి అక్షరాల సత్యం. ఇది నిజం. ఇది ఇక్కడ చూడండి, ఈ అమౌంట్ అనమాట. అంటే నేను మళ్ళీ మీరు వేరే అనుకోవద్దండి, జీరో ఏజ్ నుంచి 100 years వరకు చూసుకుందాం మనం. ఇక్కడ ఏదో మధ్యలో కాదు, టోటల్ బెనిఫిట్ ఇక్కడ నేను చెప్పేది. కాబట్టి ఇంత బెనిఫిట్ ఇక్కడ ఇతనికి ఇవ్వడం జరుగుతుంది. మనం కట్టింది ఎంతండి? 5,29,000 రూపాయలు మాత్రమే కట్టాము. ఇతనికి బెనిఫిట్ ఎంత వచ్చింది? 15,28,00,000 మొత్తం టోటల్గా ఆయనకు అక్యుములేట్ తీసుకునే, ఒకవేళ 100 years కంప్లీట్ అయిన తర్వాత ఈ అమౌంట్ మొత్తం తీసుకునే ఆప్షన్ ఉంది ఒకవేళ ఉన్నట్టయితే. కానీ అది కరెక్ట్ అయినది కాదు, మధ్యలో ఎప్పుడైనా మనం తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 ఏళ్ళు మాట్లాడుకుందాం. ఒక 60 ఏళ్ళ నుంచి డబ్బులు తీసుకునే విధంగా ప్రొవిజన్ తీసుకున్నట్టయితే 60 ఏళ్ళ నుంచి ఆయన ఎప్పుడు ఎవ్రీ ఇయర్ తీసుకున్నా కూడా ఇక్కడ ఈయనకు 1,73,00,000 ఉంటుంది. ఆయన 1,30,00,000 ఇమ్మీడియట్లీ తీసుకోవచ్చు. ఆ నెక్స్ట్ ఇయర్ కావాలంటే మళ్ళీ ఇదే విధంగా ఈ రకమైన అమౌంట్ తీసుకోవచ్చు. ఇట్లా ఎవ్రీ ఇయర్ అమౌంట్ అనేది తీసుకునేటువంటి వెసులుబాటు దీంట్లో ఉంది. కాబట్టి ఇది ఒక మంచి స్కీమ్. ఇది ఎవరికైతే చిన్న పిల్లలకు లేదా ఇన్కమ్ లేని వారు ఒకే దగ్గర మన దగ్గర ఒకేసారి డబ్బులు వచ్చాయి, ఈ డబ్బులను ఒక దగ్గర గ్యారంటీడ్ కింద పెట్టుకుందాం, లైఫ్ లాంగ్ మనకు ఒక ప్రొవిజన్ ఉండాలి అనుకున్నటువంటి వారి కోసం ఇది ఒక మంచి స్కీమ్. దీని గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ.